రైతులను రాజులు చేస్తాం, ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుండదు, రైతేడ్చిన రాజ్యం బాగుండదని చిలుక పలుకులు పలికినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఇప్పుడు రైతులను వరేయొద్దు, వరేస్తే కొనమని ఉరే అని, అటేమో కేంద్రము మేము కొంటానమని, ఇద్దరు ఆటల మధ్య, ఇద్దరు ఆడుతున్న నాటకాల మధ్య రైతులు బలైపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా కష్టపడి పంట పండించి ఇట్లా కళ్ళాలలో నెలల కొద్దీ తడి ఉన్నది, తేమ ఉంది, తాలు ఉందనే పేరుతోటి ఒక రకంగా దోపిడీ, తర్వాత ఇది ఎండి మొత్తం అయిపోయాక మొత్తము అవి నూకలైతే ఇవి కొనమని ఇంకొక రకం. అంటే ఎక్కువ రోజులు ఎండబెట్టినా కష్టమే ఉంది, ముందుగా అమ్ముదామన్నా కష్టమే ఉంది. ఇవన్నీ అధిగమించి అమ్మే కాడికి పోతే మిల్లర్లు కింటాకు 15 కిలోలు 20 కిలోలు వాళ్ళ కటింగ్. ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి మేము అనేక సార్లు చెప్పిన మిల్లర్ల కటింగ్ ఎందుకు జరుగుతుంది, దాని మీద ఒక్క రోజన్న రివ్యూ మీటింగ్ ఇంతవరకు పెట్టలే. ఎట్లా కట్ చేస్తారు, ఎందుకు కట్ చేస్తారు అనేది లేకుండా పోయింది. ఇప్పుడే చూస్తా ఉన్నాం, దళారీలు ఎంటర్ అయ్యి ఇవాళ సాక్షాత్తు కళ్ళాలు నడుస్తున్నాయంటే ముఖ్యమంత్రి గారు నిజంగానే కొనుగోలు చేసి ఉంటే ఈ దళారీలు వచ్చేటోళ్ళు కాదు, ఈ మిల్లర్లు కూడా ఇంత దోపిడీ ఉండదు. ఇవాళ ప్రభుత్వం మేము కొనమంటే లాస్ట్కి ఏమన్నాడు, ఇప్పుడు రైతన్న ఇంకో కిలో తగ్గించినా పర్వాలేదు నా వడ్డ అయితే కొనుక్కోండి అనే కాడికి, అంటే కాళ్ళు పట్టుకునే కాడికి వచ్చింది ఇవాళ రైతుల పరిస్థితి. రాజుని చేస్తారన్న ప్రభుత్వాలు ఇవాళ వాళ్ళే రోడ్లు ఎక్కుతారు. అరే అధికారంలో ఉన్నోడు పోయి రోడ్ ఎక్కితే ఎవరికి చెప్పుకోవాలి బాధ. కాబట్టి నిన్నటి దాకానేమో నల్ల చట్టాలు తెచ్చారు. 750 మంది రైతులు ఢిల్లీ సరిహద్దులలో ఢిల్లీలో ఉద్యమాలు చేసి ఈ చట్టాలు వద్దు, ఈ కార్పొరేట్ కంపెనీలకు ఇస్తే భూములన్నీ పోతాయి, వ్యవసాయం మొత్తం రద్దు చేస్తారు అని వాళ్ళు పోరాటాలు చేస్తారంటే ముఖ్యమంత్రి మాట్లాడలే, అక్కడ మోడీ మాట్లాడలే. లాస్ట్కి అక్కడ ఎలక్షన్లు ఉన్నాయని ఉత్తరప్రదేశ్లో ఆ చట్టాలు రద్దు చేస్తా అని 750 మంది చచ్చిపోయాక సంవత్సరం పనికిర్రు, నిలబడ్డారు, ఎండకెండినరు, వానకు దడిచారు. వాళ్ళ పోరాటం గొప్పది. ఆ పోరాటం తర్వాత ముఖ్యమంత్రి గారు అక్కడ చచ్చిపోయిన వాళ్ళకి 50,000 వేలు ఇస్తా అన్నాడు. అంతా వాళ్ళ పోరాటం సక్సెస్ అయినాక గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం వెనుకకు తీసుకున్నాక చట్టాలను. కానీ ఇక్కడ కూడా ఈ మధ్యకాలం ఈ వారం 15 రోజులలో ఒక 20-30 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఉద్యోగాలు రాక పిల్లలు చేసుకుంటారు. వీళ్ళ గురించి మాత్రం ఏం మాట్లాడట్లే. నిన్న పోయి వాళ్ళే మంత్రులే ధర్నా చేయబట్టే. ఇంకా మరి మనం ఎవరు పోయి చెప్పుకోవాలి? అందుకోసం ఈ నాటకాలతోటి రైతులను ఆగం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉంటుంది. ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే ఎక్కువ కొనుగోలు సెంటర్స్ కానీ, ఐకేపీ సెంటర్స్ కానీ ఇట్లా పంకలు పెట్టి తూర్పాల ఎప్పుడన్నా పట్టిరా మీరు? అట్లా పంకలు పెట్టి వాటిని తూర్పాల పట్టడము, ఇంత మిషన్లు పెట్టి ఈ కటింగ్లు, ఇవేమి ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు రైతుకు పంట మంచిగా వస్తుంది, ఏదో వానదేవుడు దయతోటి అని అనుకుంటే అది ఎవడి ఇంట్లోనో మనం లాభాలు చేసిపోతాను. మన కష్టం అంతా తీసుకుపోయి ఆ మిల్లర్లు ప్రభుత్వానికి కమిషన్లు, అలాంటి వాళ్ళతో అంటే సామాన్యుని కష్టం అంతా కూడా ప్రభుత్వము ఆ రకంగా దోచుకుంటా ఉంది. కాబట్టి మీ పక్షాన ఎప్పుడు కూడా నిలబడుతూనే ఉన్నాం. మొన్న కూడా హైదరాబాద్ లో కూడా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 2 రోజులు దీక్ష చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఇంకా ఏం జరుగుతుంది మరి తీసుకుంటానని చెప్తా ఉన్నారు కదా అని ఈరోజు సత్తన్న గారి ఆధ్వర్యంలో మన మండలంలో కూడా ఒక 2-3 ఊర్లు ఇవాళ పర్యటించడం జరుగుతుంది. కానీ రైతులందరూ కూడా ధైర్యంగా ఉండాలి. ఆత్మహత్యలు లేదా చలి కూడా ఇంకొక దిక్కు చలి చంపుతా ఉంది, రాత్రి కుప్పల కాడ ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటాయి. కాబట్టి మేము కూడా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తాం, ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.